హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు చెల్లింపుల పేమెంట్ జరుగుతోంది. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల యొక్క పెండింగ్ బిల్లుల చెల్లింపులకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది. కొన్ని కేటగిరీలలో బిల్లులు క్లియర్ అవుతూ ఉండగా, చాలా వరకు బిల్స్ ఇంకా ఫండ్ క్లియరెన్స్ కోసం నిరీక్షణలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిధుల సమీకరణ చర్యలైతే చేపడుతోంది. ఏ ట్రెజరీ పరిధిలో ఏ బిల్లులు చెల్లించబడ్డాయి, ఏవి పెండింగ్‌లో ఉన్నాయి అనేది చూద్దాము. ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్ మిత్రులు గమనిస్తున్నట్టుగా కొన్ని రకాల బిల్లులకు సంబంధించి చెల్లింపులు జరుగుతూ ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా జీఐఎస్ ఫైనల్ పేమెంట్స్. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినటువంటి ఉద్యోగులకు సంబంధించి జీఐఎస్ ఫైనల్ పేమెంట్స్ అయితే వారి అకౌంట్లలో క్రెడిట్ అయినట్టు నిర్ధారణ అయింది. తదుపరి జెడ్పీపీఎఫ్ లోన్లు. ఫిబ్రవరి నెలలో దరఖాస్తు చేసుకున్నటువంటి జెడ్పీ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ జెడ్పీపీఎఫ్ లోను జమ అవుతున్నట్టుగా మనకు మెసేజ్ అయితే రావడం జరిగింది. అలాగే ఏపీజేఎల్ఐ లోన్‌కి సంబంధించి మరియు గ్రాట్యుటీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవిత బీమా, ఏపీజీఎల్ఐ లోన్లు మరియు గ్రాట్యుటీకి సంబంధించి కొన్ని బిల్లులు క్రమంగా క్లియర్ అవుతూ ఉన్నాయి. చాలామందికి ఉద్యోగుల ఖాతాల్లో ఈ మొత్తాలు జమ అవుతున్నట్టు సమాచారము. మనకి ఇంతవరకున్న అప్డేట్ ప్రకారంగా డిసెంబర్ 2025 వరకు అయితే జమ అయినట్టుగా సమాచారం అయితే ఉంది. ఇక మెడికల్ రియంబర్స్‌మెంట్ విషయానికి వస్తే, కొన్ని మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లులు కూడా మరియు జీఎస్టీ బిల్లులు కూడా సంబంధించిన మొత్తాలు జమ అయినట్లు సమాచారం అయితే తెలుస్తుంది. సిపిఎస్ మ్యాచింగ్ గ్రాంట్స్, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి గతంలో నిలిచిపోయిన ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ వారి ప్రాన్ ఖాతాల్లో జమ అయినట్టు ఇదివరకే నిర్ధారణ అయింది. ఇక అనేక బిల్లులు ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనే దశలోనే ఉన్నాయన్నమాట. వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్. ఉద్యోగులు మరియు పెన్షనర్స్ వీటి క్లియరెన్స్ కోసం ఆతృతగా అయితే ఎదురుచూస్తూ ఉన్నారు. ఇక ఉపాధ్యాయుల బిల్లుల విషయానికొస్తే సరెండర్ లీవ్స్ ఎస్ఎల్స్. ఉపాధ్యాయులకు సంబంధించి ఎస్ఎల్ బిల్లులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. తర్వాత టీఏ అరియర్స్, టీఏ బకాయి బిల్లులు, ప్రయాణ భత్యానికి సంబంధించి బిల్లులు చాలా కాలంగా నిలిచిపోయి ఉన్నాయి. ఇక రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి సంపాదిత సెలవులు, ఎర్న్డ్ లీవ్స్, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సినటువంటి ఎర్న్డ్ లీవ్ నగదు చెల్లింపులైతే పెండింగ్‌లోనే ఉన్నాయి. ఎస్ఎల్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. సరెండర్ లీవ్ బిల్స్ కూడా ఇంకా క్లియర్ కాలేదు. ఇక పెన్షన్ కమ్యుటేషన్ సంబంధించి 300 రోజుల పెన్షన్ కమ్యుటేషన్ ఎన్కాష్‌మెంట్ బిల్లులు కూడా పెండింగ్‌లోనే ఉన్నాయి. 11వ పీఆర్సీ అరియర్స్. పెన్షనర్లకు చెల్లించాల్సిన 11వ పీఆర్సీకి సంబంధించి బకాయిలు ఇంకా విడుదల కాలేదు. మెడికల్ బిల్లులు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు సంబంధించి మెడికల్ బిల్స్ కూడా ఇంకా నిరీక్షణలోనే ఉన్నాయి. ఇతర శాఖల వివరాలు చూసుకున్నట్లయితే పోలీసు శాఖకు సంబంధించి పోలీస్ మిత్రులకు టీఏ అలాగే ఎస్ఎల్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. హెల్త్ డిపార్ట్మెంట్, ఆరోగ్య శాఖకు సంబంధించి ఉద్యోగులకు ఈ మేరకు పెండింగ్ బిల్స్ అలాగే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉన్నాయి. సో, ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్. అలాగే ఈ పెండింగ్ బిల్లు క్లియర్ చేయడానికి ప్రభుత్వము ఆర్‌బీఐ ద్వారా నిధులను ఈ మేరకు సమీకరిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే ప్రభుత్వం నిధులు సమీకరించి క్రమంగా బిల్లులను క్లియర్ చేసే ప్రయత్నంలో ఉంది. కొన్ని చెల్లింపులు జరుగుతున్నప్పటికీ ఉద్యోగులు, పెన్షనర్స్ తమ బకాయిల కోసం ఇంకా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కొనసాగుతోంది. రాబోయే రోజుల్లో మరిన్ని బిల్లులు క్లియర్ అవుతాయనైతే ఆశిద్దాము. తాజా అప్డేట్ కోసం మీ యొక్క ఖాతాను మరియు సంబంధిత పోర్టల్‌ను తనిఖీ చేసుకుంటూ ఉండగలరనైతే మనవి.